నేర్చుకునేవంటే ఇప్పుడు ఒక వ్యవసాయ రంగం ఉంది. వ్యవసాయ రంగంలో ఆ వ్యవసాయం చేసే ఆయన మనకి వ్యవసాయం తెలియదు. ఆయన దగ్గరికి వెళ్తే ఆయన వ్యవసాయం నేర్పిస్తాడు. ఎలా చేయాలి, ఎలా నాటాలి. సో ఆయన గురువు. రకరకాల రంగాల్లో రకరకాల గురువులు ఉంటారు. ఒక విద్య నేర్పించేవాడు అంటే ఎన్నో విద్యలు. అంతే కదా ఇప్పుడు ఎన్నో విద్యలు ఉన్నాయి. ఒక మెకానిక్ కావచ్చు, ఒక ఫ్యాన్ రిపేర్ చేసేవాడు కావచ్చు, ఎవరైనా కావచ్చు. వాళ్ళల్లో వాళ్ళకి దాంట్లో ప్రావీణ్యం ఉంది. మరి అది నేర్చుకోవాలంటే ఆ దగ్గర శిష్యరికం చేయాలి. ఆ శిష్యరికం చేస్తే ఆ విద్య నీకు వస్తుంది. ఇప్పుడు సంగీతం నేర్చుకోవాలి. సంగీతం నేను సొంతంగా నేర్చుకుంటానంటే అవుతుందా? గురువుని ఆశ్రయించాలి, సాధన చేయాలి. మరి ప్రతి గురువు, ప్రతి శిష్యుడు వీళ్ళు ఆధ్యాత్మికతని సంతరించుకోవాలి.